చేత మా దుఃఖము చూసి మా కన్నీరు చూసి మాకు తండ్రి ప్రభు డబ్బులు వచ్చి దాని ద్వారా ఈ స్థలం సంపాదించుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. పుట్టక ముందు పుట్టిన తర్వాత తాతల పెద్దల నుంచి కానీ మా వాళ్ళు ఎంతోమంది చేన్లు ఇండ్లు స్థలాలు అన్నీ అమ్మేసినారు ప్రభు. పుట్టినప్పటి నుంచి గుడిసెలలో బాడిగిళ్ళలోనే బ్రతుకుతూ వచ్చినాం ప్రభు. నాయన ఇక మీదట తండ్రి నా ప్రభు ఇజ్రాయెల్ని ఆశీర్వదించినట్టుగా మమ్మల్ని ఆశీర్వదించిన నీ పాదాలు పట్టుకున్న ప్రభు అని స్తోత్రాలు. ఈ స్థలంలో తండ్రి మేము చిన్న ఇల్లు కట్టుకొని నాయన మీ నామాన్ని మహిమపరిచే విధముగా మమ్మల్ని ఆశీర్వదించుకొని ప్రార్థిస్తున్నాం. ఇస్రాయేలుకి ఇచ్చిన వాగ్దానమును బట్టి నీకు స్తోత్రాలు. ఇస్రాయేలుకి ఇచ్చిన వాగ్దానం నాకు ఇచ్చిన ఈ సంవత్సరం నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నిన్ను తండ్రి గొప్ప జనముగా చేసేదనని వాగ్దానము చేసిన దేవుడు నాయనా. తండ్రి నా ప్రభు యోహాను సువార్తలో మీ వాక్యం సెలవిచ్చిన ప్రకారం మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రికి మహిమ అన్నావు ప్రభు. బహుగా ఫలింప చేయండి ప్రభు అని స్తోత్రం. ఇల్లు చుట్టూ మేము తిరగకోకుండా ఇల్లు ఎత్తుకోకుండా బాడి ఇంట్లో ఉండకోకుండా మాకు సొంత ఇల్లు కావాలి ప్రభు. కృప చూపండి. ఈ ఇంట్లో మేము కష్టపడి సంపాదించి చిన్న ఇల్లు కట్టుకోవాలి ప్రభు. కృప చూపండి నాయన. నీ వాక్యం సెలవిస్తుంది నాకు వేరుగా ఉండి మీరు ఏమీ కూడా చేయలేరన్నారు ప్రభు. నీకు స్తోత్రాలు. ఏమి కూడా చేయలేరన్నారు ప్రభు. నీతో మమ్మల్ని అంటు కట్టి తండ్రి ద్రాక్షవల్లి తీగలు ఉంటేనే ద్రాక్షలు పచ్చగా ఫలిస్తుంది. తీగ నుంచి వేరవుతుంది, ఫలించదు, ఎండిపోతుంది నాయన. మేము నీలో అంత కట్టుబడి మేము ఎదిగి వర్ధిల్లడానికి మా చేతి పనులను మీరు ఆశీర్వదించండి. మా వ్యాపారాన్ని మీరు ఆశీర్వదించండి. నా భర్త కష్టార్జితం మీరు ఆశీర్వదించండి. మా కష్టార్జితంతో మేము అప్పు చేయకుండా తండ్రి ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేయదు ప్రభా. ఇది నా కోరిక ప్రభా. నాకు సహాయం చేయ తండ్రి. నీకు వందన కృప చూపండి. ప్రతి జీవి కోరికను నువ్వు తృప్తిపరిచే దేవుడు ఒక తండ్రి. అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికముగా చేసే దేవుడు. ఆశ కలిగిన ప్రాణాలను తృప్తిపరిచే దేవుడు. నీ ఆశ భంగము కానేరదన్నావు తండ్రి. ఈ 4 వాగ్దానాలను మా పట్ల మీరు నెరవేర్చమని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత కీర్తి ప్రభావాలు మీరు పొందుకునేమని తండ్రి. 2026 సంవత్సరంలో ఈ ప్రార్థన చేస్తున్నాం. 2030 సంవత్సరంలో ఇక్కడ ఇల్లు కట్టి ఇక్కడ మేము తండ్రి సువార్తను ప్రకటించి సాక్ష్యాన్ని పంచుకోవాలి నాయన. అట్టి కృపను భాగ్యమును మాకు దయచేయండి తండ్రి. మీ కార్యములు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరము కావు తండ్రి. మీ గొప్పవాడు. మేమైతే ఏమి చేయలేని వాళ్ళమే తండ్రి, చేతగాని వాళ్ళమే. కానీ నీవు మాలో నడిపిస్తే నీ గొప్ప కార్యాలు చేయగలుగుతాం నాయన. నన్ను బలపరచు ఆనందని సమస్తమును చేయగలనని నాలో తండ్రి ఉత్సాహమును నింపు. వ్యాపారం చేయడానికి శక్తిని కావాలి, సహాయం చేయండి. మా కాళ్ళను లేడి కాళ్ళ వల్లే బలపరచండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఇల్లు కట్టి తండ్రి అనేకులు ఎదుట తండ్రి నీ నామాన్ని మహిమపరిచి మీ నామాన్ని ఘనపరిచి ఇక్కడ మేము కాపురం ఉండే భాగ్యమును అనుగ్రహించమని ప్రభు యేసు నామములో ఈ ప్రార్థన మీరు తండ్రి ప్రభు ఆలకిస్తున్నందుకు మేము స్తుతిస్తున్నాం. ఆ ఊరికి వెళ్ళాలా ఈ ఊరికి వెళ్ళాలా మా మనసులో అలజడిని డిస్టర్బెన్స్ని సాతాను తెచ్చి ప్రతి అలజడిని యేసు నామములో బంధిస్తూ గర్దిస్తున్నాం తండ్రి. ఈ స్థలాన్ని మేము కాపాడుకొని స్థిరపరచుకొని ఇక్కడ మేము ఇల్లు కట్టుకొని మీ నామాన్ని మహిమపరిచే భాగ్యము దయచేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనను నా కుటుంబాన్ని సమస్తం నీ స్థలమును మీ పాదలు సమర్పించుకుంటూ నాయన ప్రార్థనను విత్తనాన్ని ఇప్పుడు విత్తుతున్నాము నాయన. అవి ఫలించి అభివృద్ధి పొంది ఆశీర్వదింపబడును గాక యేసు నామములో. ఇక్కడ ఈ స్థలంలో మేము ఇల్లు కట్టుదుము గాక యేసు నామములో. కావాల్సిన ఈవులను మీరు దయచేయుదురు గాక యేసు నామములో. తండ్రి మీ కృపను అనుగ్రహించమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రభేసు రక్తానికి పరిపూర్ణ జయం కలుగును గాక. వారికి నాశనం కలుగును గాక. ప్రభు నామముకి మహిమ కలుగును గాక. యేసు రక్తాన్ని స్థలమంతా ప్రోక్షించి ఇక్కడ యేసు నామంలో యేసు నామానికి స్థలాన్ని అప్పగించి మీ పాదాలకు అప్పగించి వెళుతున్నాము తండ్రి యేసు నామంలో. ఆమేన్. దొంగ చెట్టు పోకుండా మీ రక్తపు కంచె ఈ స్థలము చుట్టూ ఉంచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం. ఆమేన్.